విమాన ప్రమాదం మృతుల్లో 11 మంది డిఎన్ఏ గుర్తింపు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద దుర్ఘటనలో ఇప్పటిదాకా 11 మంది మృతుల డిఎన్ఏ వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్ ప్రభుత్వ వైద్యుడు శనివారం వెల్లడించారు. 274 మంది దుర్మరణానికి కారణమైన ఈ ప్రమాదంలో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. డిఎన్ఏ పరీక్షతో పనిలేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీలైనంత వరకు మిగతా మృతుల డిఎన్ఏను గుర్తించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. డిఎన్ఏను సరిపోల్చే ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేయాలి. ఇందులో చట్టపరమైన, వైద్యపరమైన చిక్కులున్నాయి. కాబట్టి తొందరపాటు పనికిరాదు అని వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రజనీష్ పటేల్ మీడియాకు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్క వ్యక్తి అయిన విశ్వాస్కుమార్ రమేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన 11 మంది విదేశీయుల కుటుంబాలను సంప్రదించినట్లు గుజరాత్ రెవెన్యూ కార్యదర్శి అలోక్ పాండే తెలిపారు. ధన్యవాదాలు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం షేర్ చేయండి.